లోపల కూడా ఆల్మోస్ట్ 75% డిసిప్లిన్తోనే మీటింగ్ అంతా బుద్ధిగా కూర్చున్నారు. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్న మా టీచర్లకి, స్టేజ్కి ఉన్న మా స్టూడెంట్స్కి మధ్యలో వారధిగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఫాదర్ సత్కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి మిత్రులు, నా క్లాస్మేట్స్ అందరికీ కూడా, లైవ్లో చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ఒక పెద్ద హాయ్. ఇవాళ ఇక్కడ నిలబడడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రోజు. ఇక్కడ కరస్పాండెంట్గా అఫీషియల్గా ఈ సంవత్సరమే తీసుకున్నప్పటికీ సుమారు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇన్ఛార్జ్ కింద నేను జోజా ఫాదర్ గారి అండర్లో, జోజా ఫాదర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో ఇక్కడ నేను కరస్పాండెంట్గా బాధ్యతలు తీసుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒక 2-3 బ్యాచ్లు, 84, 85 బ్యాచ్ అని, 61 బ్యాచ్ అని, అలాగే ఏదో ఒక బ్యాచ్ వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటే నేను అనుకునేవాడిని, మా బ్యాచ్ అంతా ఎప్పుడైనా కలుస్తుందా, అది సహకారం చేసి అది ఇవాళ అది సాధ్యం అన్నటువంటి విషయాన్ని చేసినటువంటి, ముందుగా ఇది అందరినీ కూడా కూడగట్టినటువంటి వారు అందరికీ కూడా, రమేష్ కావచ్చు, ఇంకా మిగిలినటువంటి వారు, హర్నాథ్, వాళ్ళందరూ కూడా, అందరికీ కూడా నేను ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. గివ్ బిగ్ హ్యాండ్. లైవ్లో చూసినటువంటి మిత్రులందరికీ కూడా, వాళ్ళు కూడా ఎంతగానో సహకరించారు. వాళ్ళు చూస్తామని నన్ను ఈ మధ్యనే వాట్సాప్లో పెట్టారు. ఈ మధ్యనే నేను బలవంతంగా లాస్ట్ సండే నా దగ్గరికి రామ్ సునీల్ వచ్చాడు. రామ్ సునీల్ సడన్ గా రాగా నేను ఆశ్చర్యపోయాను. ఎలా నేను ఇక్కడున్నానని ఎలా తెలుసు అని చెప్పేసి రామ్ సునీల్ వచ్చి నాతో మాట్లాడుతుంటే ఫోన్ వచ్చింది. పాప స్టూడెంట్స్ అందరం కూడా చర్చి దగ్గర ఉన్నాం సార్ రండి అని. రామ్ సునీల్ అన్నాడు, నువ్వు కూడా రావచ్చు కదా అన్నాడు. ఓకే అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏవో మాట్లాడుతున్నారు. మీరందరూ ఎలా కాంటాక్ట్ అయ్యారు? నాకు ఆశ్చర్యం అనిపించింది. లేదు మేము అందరం కూడా వాట్సాప్లో కనెక్ట్ అయ్యామన్నారు. మరి నన్ను ఎందుకు డిస్కనెక్ట్ చేశారని అడిగాను. నన్ను ఎందుకు డిస్కనెక్ట్ చేశారంటే, లేదు ఫాదర్ కలా అందుకనే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి. నో ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ దట్ బ్యాచ్. నేను 91 బ్యాచ్. నేను 91 బ్యాచ్ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ప్రతిసారి కూడా ఏదైనా ఫంక్షన్ వచ్చి పిల్లలను అడ్రస్ చేయవలసి వచ్చినప్పుడు నేను ముందుగా చెప్పేది, నేను కూడా మీలో ఒక్కడినే. నేను ఇక్కడ మీతో పాటు ఇక్కడ మీలాగే నేను కూడా కూర్చొని చదువుకున్నాను. ఈవేళ నేను ఈ యొక్క వేదికపై నిలబడ్డాను అంటే దానికి కారణం సెయింట్ ఆంథనీస్ హై స్కూల్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఏ స్టూడెంట్ ఆఫ్ సెయింట్ ఆంథనీస్ హై స్కూల్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ నో ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ ప్రౌడ్. గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఇవాళ మా మిత్రులందరి తరఫున ఈ వేళ ఉన్నటువంటి సమావేశానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, 25 సంవత్సరాలు గడిచిన అన్నటువంటి ఆనందం, మా యొక్క కృతజ్ఞత. మేము ఎంతగా ఎదిగామంటే దానికి ఆ యొక్క ఎదుగుదలలో మీ యొక్క పాత్ర మేము గుర్తిస్తున్నాం. మిమ్మల్ని సన్మానించడం, మమ్మల్ని మేము సన్మానించుకుంటున్నాం. మనం ఉపాధ్యాయులు సన్మానించట్లేదు, మనల్ని మనం సన్మానించుకున్నాం. ఇట్ ఈస్ ఏ క్రెడిట్ టు అస్. ఈవేళ మనం ఏమైనా అయ్యాము అంటే, ఒకరు దుబాయ్ నుంచి వచ్చారు, ఒకరు బెంగళూరు నుంచి వచ్చారు, ఒకరు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చినా సరే అందరం కూడా సెయింట్ ఆంథనీ స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గ్యాదరింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గ్యాదరింగ్. ఉపాధ్యాయులందరికీ కూడా పిలవగానే, ఈ యొక్క చాలా తక్కువ సమయంలో పిలవగానే వచ్చి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డియర్ ఫ్రెండ్స్, ఇందాకలా నేను లాస్ట్ సండే మీటింగ్ వచ్చినప్పుడు చాలా మంది నన్ను గుర్తుపట్టలేదు. అందరూ కూడా విచిత్రంగా చూశారు. రమేష్ వాళ్ళందరూ ఇదేంటి అవుట్ ఆఫ్ ఎవరో మన వాళ్ళు కాదు, ఎవరో వచ్చేసారు లోపలికి అని చెప్పి రామ్ సునీల్ తీసుకొని పరిచయం చేశారు. లేదు మారిదాస్ మాస్టర్ గారు అబ్బాయిని. అప్పుడు కూడా ఒకళ్ళిద్దరి దగ్గరికి వచ్చారు కానీ ఎవరు ఎక్కువ మంది రాలేదు. తర్వాత ఈవేళ ఈవినింగ్ కూడా ఈ ఫంక్షన్కి ముందు నేను అరౌండ్ 4:30, 5 o'clock వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇంకో కొంతమంది దూరంగానే ఉంచారు ఆయన. ఎందుకంటే ఒక విషయం నేను చెప్పాను, క్లాసులో 10th క్లాసులో ఉన్నప్పుడు, లేకపోతే 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను చదివినప్పుడు కూడా మరీదాస్ మాస్టర్ గారు అబ్బాయి అనేసరికి మనం ఏమైనా చెప్తే మాస్టర్ గారికి వెళ్ళిపోతుందని చెప్పేసి నన్ను దూరంగా ఉంచేవారు. కానీ ఇప్పుడైనా సరే కనీసం నన్ను కలుపుకోండి. ఐఎమ్ వన్ విత్ యూ.
సో నేను మీ నుంచి నేను వచ్చాను, మీ మధ్యలో నుంచి నేను వచ్చాను. ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఐ ఆల్వేస్ రిమెంబర్ మై 91 బ్యాచ్ ఇన్ ఆల్ మై ప్రేయర్స్. నాతో కలిసి చదివినటువంటి వాళ్ళందరూ కూడా జీవితంలో పైకి రావాలని నేను ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎక్కడున్నా సరే మీ అందరి గురించి కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కిందటి సంవత్సరం ఆరంభంలో అనుకుంటాను, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ టైం, సాయి రమేష్ అని చెప్పి మన బ్యాచ్కి చెందినటువంటి 10th C నాకు ఫ్రెండ్ కూడా, అందరం కూడా ఒక బెంచ్ కూర్చునే వాళ్ళం, నేను రామ్సుని మేమందరం కూడా ఒక బెంచ్ ఉన్నటువంటి సాయి రమేష్, ఎగ్జాక్ట్ గా నాకు ఐ డోంట్ రిమెంబర్, హీజ్ అబ్రాడ్. మన పాఠశాలకి ₹1,00,000 విరాళం ఇచ్చాడు. ఫాదర్, ఇదిగో మీరు ఇక్కడ ఉన్నారు, నాకు తెలిసింది, మీరు ఖచ్చితంగా మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు దీంతో ఏదైనా చేయాలని చెప్పేసి వాళ్ళ నాన్నగారి ద్వారా పంపించాడు. తర్వాత అతను కూడా వచ్చాడు, రమేష్ని కూడా నేను కలిసినప్పుడు చెప్పాను మన ఇద్దరం ఒకే బ్యాచ్ అని చెప్పి వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే 25 సంవత్సరాలు అయిపోయింది, మనం విడిపోయాం, ఎవరు ఎక్కడున్నా మనం తెలియదు. ఈవేళ మళ్ళీ మనకు ఒక వేదిక దొరికింది, మళ్ళీ ఇదిగో ఈ సెయింట్ ఆంథనీస్ పాఠశాలే మనకు ఒక వేదికగా అయ్యింది. ఈ యొక్క కలయిక ఇంతకు ముందు కూడా 1-2 సార్లు కలిసామన్నారు, కానీ అది అంతగా బలవంతం కాలేదు. కానీ ఇక్కడి నుంచి మనం ఇంకా బలవంతం అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి. మన యొక్క కలయిక ఎప్పటికి కూడా ఉండాలి. 25 years తర్వాత కలిసాము, ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలి. హరినాథ్ గారు మెసేజ్లో చెప్పాడు ఏమని, ఎవ్రీ ఇయర్ మనం ఒక రోజు డిసైడ్ చేసుకొని కలుద్దాం అని చెప్పేసి. ఖచ్చితంగా డేట్ డిసైడ్ చేయండి, వీ విల్ కమ్ టుగెదర్ అండ్ వీ విల్ డూ సంథింగ్. మనం పొందాము, ఇతరులకు ఇద్దాం. మనం ఈ విద్యాలయం నుంచి మనం చాలా పొందాం, కాబట్టి మనం మన సాయశక్తిలో ప్రయత్నించి ఇతరులకు ఏమైనా చేద్దాం, ఇతరులకు ఏమైనా చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా బ్యాచ్ల వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు, మరి 91 బ్యాచ్ మనం ఎందుకు చేయకూడదు? ఈ యొక్క పాఠశాలలో నేనున్నాను, నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. ఈ పాఠశాల రుణం తీర్చుకునే విధంగా నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నేను ఈ పాఠశాలకు వస్తానని చెప్పి. గురువు అయిన దగ్గర నుంచి సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ క్యాంపస్లోనే తిరుగుతున్నాను. ఈ యొక్క పాఠశాలను చూసినప్పుడు నాకు ఒక రకమైనటువంటి ఎఫెక్షన్, నేను ఇక్కడ చదువుకున్నాను, దీనికి ఏమైనా చేయాలి, బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మా నాన్నగారు చదువుకున్నప్పుడు స్కూల్ చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంది, మనం చదువుకున్నప్పుడు ఇంకొంచెం తగ్గింది, ఇప్పుడు ఇంకా తగ్గింది. ఎందుకంటే మనకు తెలుసు ఉన్నటువంటి పరిస్థితులు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎడ్యుకేషన్ కి చాలా కాంపిటీషన్, అక్కడ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కావాలి పిల్లలకు ఏమాత్రం ఉన్నా సరే. అందుకనే దానికి తగినట్టుగా మళ్ళీ మన RCM మిషన్ ఇదే క్యాంపస్ లో క్రిస్టియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే చదువుకోవటం కాదు, చదువు కొనడం అయిపోయింది. చదువు కొంటున్నారు. నాకు నిజంగా బాధ కలిగించినటువంటి విషయం ఇంగ్లీష్ మీడియం విషయం గురించి నేను చెప్తున్నాను. పోనీ తెలుగు మీడియం విషయం ఓకే, ఏంటంటే మేము ఫీజులు పేద పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో మినిమం ఫీజెస్ సంవత్సరానికి చాలా తక్కువ ఫీజులతో మాక్సిమం ట్రై చేసి తక్కువ ఫీజులతో మెయింటైన్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి చెప్తూ ఉన్నాడు, మీరు ఎంత కలెక్ట్ చేస్తే అంతే చెప్తారు చదువు, ఎంత తక్కువ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ చదువు అంతే. అంటే ఇప్పుడు సమాజం అలా తయారైంది, డబ్బు ఎంత ఇస్తే అంత చదువు వస్తుందని చెప్పేసి అనుకుంటుంది. మన టైంలో మనం ఎంత పే చేసాం? 60 రూపాయలకు మనం ఇంత ఎత్తి ఎదిగాం. 60 రూపాయలకు మనం ఇంత ఎత్తి ఎదిగాం. ఇప్పుడు ఈ పాఠశాలలో 750 రూపాయలే, 750 రూపాయలు. అయినప్పటికీ కూడా ఇంకా విద్యా ప్రమాణాలు అనేటటువంటి తగ్గట్లేదు, ఇంకా అంతే ఉన్నతంగా ఈ యొక్క పాఠశాలలో ఉన్నాయి. ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు ఇంకా పైకి వస్తూ ఉన్నారు. ఎంత పేద విద్యార్థులైనా సరే మన ఉపాధ్యాయులు కష్టపడి వాళ్ళకి చదువు చెప్తున్నారు కాబట్టి మనం పైకి వచ్చాం. ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులు కూడా పైకి రావాలని చెప్పి మనం ప్రయత్నిద్దాం. నేను నా వంతు చేస్తున్నాను, ఎందుకంటే ఈ పాఠశాలలో మా నాన్నగారు చదువుకున్నారు, నేను చదువుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ఆ పాఠశాలకు రుణపడి ఉన్నాం. అందరం కూడా మన సాయశక్తిలో ప్రయత్నించేద్దాం. మరొకసారి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ యొక్క 25 వసంతాల యొక్క జూబిలీ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ బ్యాచ్లోనే చదువుకొని ఈ స్కూల్కి ప్రజెంట్ కరెస్పాండెంట్గా వ్యవహరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి. రత్నకుమార్ మా బ్యాచ్ అని అంతగారో చెప్పుకుంటున్నాము, అలాగే ఇంకొంతమంది కోసం కూడా చెప్పాలి. మీ వెనకాల చూస్తే ఆ ఫ్లెక్స్ మా బ్యాచ్ ఆయన చేసింది, బయట నుంచి ఆయన చేయించలేదు. అది
మా బ్యాచ్ బాలాజీ చేయించాడు. అలాగే ముందున్న ఈ లైటింగ్ కానీ మా గోవింద్ సహకారంతో జరుగుతుంది. అలాగే అక్కడ వీడియో కానీ ఆ ఫోటోగ్రఫీ కూడా మన స్టూడెంటే. మొత్తం అన్నీ కూడా మన స్టూడెంట్సే ఇది మనం ఆర్గనైజ్ చేసుకున్నాం. ఎవ్వరు బయట నుండి మనం ఆర్గనైజ్ చేయలేదు. అక్కడ గిఫ్ట్ దగ్గర నుండి కొనిపించింది కూడా మన స్టూడెంటే. సో ఇప్పుడు మన స్టూడెంట్స్ కొంతమంది ఈ స్కూల్ కోసం టీచర్స్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నారు. సో దానికి అడ్డూరి కిరణ్ కుమార్ గారిని పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆయన ప్లస్ ఆయన ఇంకొక 4-5 పేర్లు కూడా రాసుకొచ్చారు. వాళ్ళు కూడా తెలంగాణ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏదో చాలా మాట్లాడాలని చాలా రాసుకుని వచ్చాను, కానీ మనకు అంత సమయం లేదు. అందరి మాస్టర్ల గురించి ఏదో ఒకటి రాశాను, అంతా మాట్లాడదాం అనుకున్నాను, కానీ క్లుప్తంగా ముగిస్తాను. నా పేరు కిరణ్ కుమార్ అడ్డూరి. నేను ఇప్పుడు 91 బ్యాచ్లో 10th క్లాస్లో పాస్ అయ్యాను. ఇప్పుడు బెంగళూరులో పనిచేస్తున్నాను. స్కూల్ అవగానే కృష్ణా కాలేజ్లో ఇంటర్మీడియట్, తర్వాత ఐఐటి మద్రాస్లో కెమికల్ ఇంజనీరింగ్, తర్వాత టెక్సస్ యుఎస్ఏ వెళ్ళి అక్కడ 2 మాస్టర్స్ చేశాను. తర్వాత ఒక 6 ఏళ్ళు అక్కడ పనిచేసి ఇండియా వచ్చి ఎక్కడే ఏదైనా కంపెనీ పెట్టి ఇక్కడ ఏదైనా ఉద్యోగాలు ఇస్తే అదే దేశానికి ఎంతో కొంత ఉపయోగం చేసినట్టు ఉంటుందని బెంగళూరు వచ్చేసి అక్కడే 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు సొంతంగా ఒక కంపెనీ కూడా నడుపుతున్నాను. ఆ కంపెనీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చి వీరందరికీ కూడా ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియంలో చదువుకున్నవన్నీ ఎలా చేస్తున్నారు అంటే, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా అక్కడ ఉపాధ్యాయులు బట్టి అక్కడ చదువుకున్న పాఠాలు బట్టి మన 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 తెలివితేటలు మనం పెంపొందించుకోవాలి. కానీ ఈ తెలుగు మీడియంలో చదివావు కాబట్టి నువ్వు తక్కువ నేర్చుకుంటావు, ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఎక్కువ నేర్చుకుంటావు అనేది తప్పు. ఒక్క విషయం చెప్తాను. డ్రిల్ మాస్టర్ గారు ఉండేవారు. ఆయన చెప్పేవారు, శరీరంలో ఉన్న అవయవాలన్నీ నేను గొప్ప అనుకుని ఈతకెళ్ళినప్పుడు ఎప్పుడో కాలు నేను స్ట్రైక్ చేస్తానని చాలా గొప్పదంటుందని చేతులు స్ట్రైక్ చేస్తే మొత్తం దేహం అంతా నీటిలో మునిగిపోయి చచ్చిపోతుంది. అలాగే సమాజంలో కూడా అన్ని వృత్తులు ఇంపార్టెంటే. మన తోటి విద్యార్థులందరినీ రండిరా మనందరం కలుద్దాం, ఈ 25 ఏళ్ల ఫంక్షన్కి అందరూ కలుద్దాం అంటే కొంతమంది మొహాట పడుతున్నారు. ఎందుకంటే మీరు అందరూ పెద్ద పెద్ద జాబుల్లో ఉన్నారా, మేము ఎందుకు రావాలి, మేము అంత పెద్ద జాబ్ చేయట్లేదని. తప్పు. మా డ్రిల్ మాస్టర్ గారి దేహం గురించి చెప్పినట్టే సమాజంలో అన్ని వృత్తులు ఇంపార్టెంట్, అన్ని వృత్తులు ముఖ్యమే. ఒక వృత్తి తక్కువ ఇంపార్టెంట్, ఇంకో వృత్తి పెద్ద ఎక్కువ ఇంపార్టెంట్ అంటే చాలా తప్పు. మనకి నిరాశ దురాశ మన మనసులో లేనంత కాలం మనం సద్భావంతో సదుద్దేశంతో ఏ పని చేసినా ఏ వృత్తి చేసినా మన సాటిస్ఫాక్షన్తో చేయాలి. అలా చేస్తే మన అందరికీ హాయిగా ఉంటుంది, మన దేశం కూడా బాగుపడుతుంది. అందరినీ కోరుకునేది కూడా అదే. మీరు కొంతమంది బాగా చదువుకున్నారు, మనం తక్కువ చదువుకున్నది ఇంపార్టెంట్ కాదు, మన సదుద్దేశాలు మనలో ఉండడం ఇంపార్టెంట్. అలాగే చాలా మంది గురించి చాలా రాశాను, కానీ మిగిలిన విద్యార్థులు కూడా చాలా మాట్లాడనిద్దామని నా ఉద్దేశం. అలాగే ఓకే, ఇంకొక 2-3 నిమిషాలు మాట్లాడతాను. జోజి మాస్టర్ గారి గురించి చెప్పారు, బిట్ల గురించి, మన తర్వాత మ్యాప్స్ పాయింట్స్ గురించి చాలా గురించి మాట్లాడారు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, ప్రపంచంలో ఉన్న కంపెనీలు, గూగుల్ కానీ లేకపోతే అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి కంపెనీలు కూడా అందరూ ఏమని ఆలోచిస్తారంటే మన కంపెనీలో ఇన్నోవేషన్ ఉండాలి. ఇన్నోవేషన్ అంటే కొత్తగా ఏమైనా పుట్టిస్తే కానీ మన కంపెనీ బాగుపడదు అని. ఇన్నోవేషన్ అనేది ఏంటంటే మనం సొంతంగా ఐడియాలు తయారు చేసుకుని ఐడియాలని ప్రపంచంలో పంపించడం అనమాట. జోజి మాస్టర్ గారి ఇన్నోవేషన్ ఏంటంటే మనం 100% ఉత్తీర్ణత సాధించాలి, ఎలాగైనా 100% ఉత్తీర్ణత సాధించాలి సోషల్లో. ఆయన ఉద్దేశం, ఆయన చూసి బిట్స్లో కానీ మ్యాథ్స్లో కానీ ఫుల్ మార్కులు సంపాదిస్తే ఆటోమేటిక్గా పిల్లలు పాస్ అయిపోతారు. అందుకని ఆయన చాలా హిట్లర్ లాగా హడలు ఇప్పించేవారు, అందరిని హిట్లర్ని కూడా పిలిచేవారు ఆయన. ఆయన భయభక్తులతో అయినా సరే బిట్స్ మ్యాథ్స్ చదువుకుని వచ్చేసి అందరూ పాస్ అయ్యేవారు సోషల్. అదొక ఇన్నోవేషన్. ఆ ఇన్నోవేషన్ అనేది జోజి మాస్టర్ దగ్గర నుంచి తెలిసిందే. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో వాడే ఇన్నోవేషన్ అనే పదం కూడా ఇలా స్కూల్ టీచింగ్లో కూడా ఇన్నోవేషన్ వాడాలి. అది ఇప్పుడు అందరూ చేసుకుంటున్న పని. ఇప్పుడు అలాగే మన తెలుగు మాస్టర్ల గురించి చెప్పాలంటే అఫ్కోర్స్ భాస్కర్ శర్మ గారు చాలాసార్లు చెప్పారు, అన్ని జన్మల్లో కన్నా ఉపాధ్యాయునిగా జన్మించడం చాలా అదృష్టం అని.